పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్తే, నేను విజయ్. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజున ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. అదే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వైసీపీ కీలక నాయకుడు బొత్స సత్యనారాయణ. ఇద్దరు కూడా కరచాలనం చేసుకున్నారు, ఆ తర్వాత ఆలింగనం చేసుకున్నారు, ఆ తర్వాత ఇద్దరు కూడా కాసేపు ముచ్చటించుకున్నారు. సో ఈ ఆసక్తికరమైనటువంటి వీడియో ఇప్పుడు ప్రస్తుతం అంతా సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది. దీనికి గల కారణాలు ఏంటి, దీని వెనక ఏదన్నా రీజన్స్ ఉన్నాయా, పొలిటికల్గా కొన్ని పరిణామాలు ఏమన్నా మారే అవకాశం ఉందా అనేది విశ్లేషణ చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు స్టూడియోలో ఉన్నారు. నమస్తే చందు శ్రీనివాస్. నమస్కారం విజయ్ గారు. ఎప్పుడూ లేనిది ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని బొత్స సత్యనారాయణ గారు షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఇద్దరు కూడా ఆలింగనం చేసుకోవడం. దీని పరిణామాలు ఏంటి, ఏదన్నా మారే అవకాశం ఉందా, ఏదన్నా స్ట్రాటజీ? డెఫినెట్గా రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చండి. అంటే ఇంట్లో అన్నదమ్ములు కూడా వేరే పార్టీలో పోటీ చేసే పరిస్థితి నుంచి ఈరోజు వైసీపీలో కీలకమైన నేతగా ఒక రకంగా బాహుబలి అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు. ఉత్తరాంధ్ర చెందిన వ్యక్తి, చాలా కీలకమైన వ్యక్తి. ఆయన ఇంట్లోనే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటారు, ఇద్దరు ఎంపీలు ఉంటారు. అటువంటి కీలకమైన వ్యక్తి ఒకప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి రాష్ట్రం విడిపోయేటప్పుడు, ఆ తర్వాత చాలా కీలకమైన పోస్టులో చేసిన వ్యక్తి నిన్న ఎంత హుందాగా ఉన్నాడంటే, అది అసెంబ్లీ దేవాలయం, అది ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఏది ఎమ్మెల్యే కావచ్చు, అసెంబ్లీలో దేవాలయంలో మనం ప్రమాణం చేసి ప్రజలకి ఒక వారధిగా ఉంటామని మనం అనుకుంటాం. కానీ 11 సీట్లకి పరిమితం అయిపోయి వాళ్ళు అసెంబ్లీకి కూడా వెళ్తలా. ఈ సిచ్యువేషన్లో ఎమ్మెల్సీలు ఎక్కువ బలం ఉంది కాబట్టి వెళ్తున్నారు. అక్కడ ఆవరణలో పవన్ కళ్యాణ్ గారు చూసి ఎమ్మటే ఈయన రావటం, ఆయన దగ్గర రావటం, ఇద్దరు చేతులు కరచాలనం చేసుకోవటం, ఇద్దరు ఆలింగనం చేసుకోవటం అనేది ఈ రాజకీయం అంటే ఇలా ఉండాలనేది అందరూ అనుకుంటున్నారు. అంటే హుందాగా ఇద్దరు కూడా వ్యవహరించారు, అంతే కదా. ఈ పార్టీ లేనిదని కావచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా బాలశౌరి గారు రేవంత్ రెడ్డి గారికి అభినందన సభ ఢిల్లీలో పెడితే ఆయన వెళ్ళినందుకు ఆయన పక్కన పెట్టేశాడు. ఇదేంటి, రాజశేఖర రెడ్డి గారి పక్కన ఉన్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా వివరించాడని చెప్పేసి ఆయన జనసేనలోకి వెళ్ళాడు, ఆయన ఎంపీ అయి కూర్చున్నాడు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళని కూడా వదులుకున్నాడు. అంటే నేను చెప్పింది అన్నట్టు అక్కడ ఉన్నాడు, నేను చెప్పింది వేదం అన్నట్టు ఆయన వివరించేవాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు చూడండి, పార్టీలకు అతీతంగా పార్టీ బొత్స గారిని ఇప్పుడు కాదు కదా. బొత్స మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే బొత్స సత్యనారాయణ గారికి ఏదో టార్గెట్ ఉందనుకోవచ్చు. ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తెలుగులాడైతే హుందాగా మేలకుండా వదిలేయాలి. లేకపోతే ఎందుకు వెళ్ళావన్నా, నువ్వు ఎందుకు వెళ్తావు, నాకు నచ్చలేదు అన్నాడు అనుకోండి, నువ్వు నాకు నచ్చలేదు, మీ నాన్నే కరెక్ట్ అని చెప్పి పవన్ దగ్గరికి వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంత దూరం వస్తుందో రాదో కానీ పరిస్థితులు అయితే అలా మారేయడానికి కూడా ఛాన్స్ ఉందంటారు. ఛాన్స్ ఉంటుంది కదా, అంతే కదండి. ఉత్తరాంధ్ర ఇప్పుడు సామినేని ఉదయభాను వైసీపీ నుంచి వచ్చాడు, నీతో పాటు నడుస్తున్నాడు, అన్కండిషనల్గా తీసుకున్నాడు, కృష్ణా జిల్లా అధ్యక్షుని చేశారు. అట్లా బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా నుంచి వచ్చాడు. చాలామంది వద్దన్నా కానీ నా పార్టీ నాకు ముందు ముఖ్యం అని చెప్పేసి కిలార్ రోసే వచ్చారు. గుంటూరు నుంచి ఉమారెడ్డి అల్లుడు కిలార్ రోసే, ఆయన పొన్నూరు ఎమ్మెల్యేకి చేసిన వ్యక్తి, గుంటూరు ఎంపీకి చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చాడు, తీసుకొచ్చి ఆయనకి ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే పార్టీని గ్రాస్ రూట్లో తేయడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తారు. అంటే దీంట్లో ప్రజల్లో ఉండే వ్యక్తులనే తీసుకుంటారు, ఎవరు పడితే వాళ్ళు తీసుకోవట్లా. అది జనసేనలో కనపడుతుంది. కాబట్టి ఇది ఏదైతే ఉందో, మనం అసెంబ్లీలో పోరాడుకుంటాం, కొట్లాడుకుంటాం, విధానపరమైన నిర్ణయాలు ఉండాలి తప్పితే ఎప్పుడు శాశ్వత శత్రులుగా ఉండకూడదు. ఇది హోందాగా ఉంది. పార్టీలు వేరైనా ఒకళ్ళొకరు పలకరించుకోవటం, ఆలింగనం చేసుకోవటం. ఆ పక్కనే తాడిచే చంద్రశేఖర్ ఉన్నాడు, ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా. ఇద్దరు గెలిస్తే దర్శి ఎర్రగొండపాలెం గెలిచాడు, తాడిపత్రి చంద్రశేఖర్. ఆయన కూడా చెదరగొట్టుగానే ఉన్నాడు. అంటే గౌరవించుకోవాలి, ఒకరికొకరు ఇచ్చిపుచ్చే ఇదిలో ఉండాలి. కానీ ఏదో అదే వీడియోలో ఇంకొక ఇన్సిడెంట్ కూడా మీరు గమనించలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వస్తున్నారు, ఆయన కూడా వెనక్కి తిరిగి చూస్తున్నారు అక్కడ. అవును, ఆయన ఒంటరిగా వెళ్తున్నారు. ఆయన ఒక్కడే కరెక్టే. ఇదిగో పిఎస్సి చైర్మన్గా ఉండాల్సిన వ్యక్తి ఎన్నికల్లో ఆయన బరిలో దిగారు, అనూహ్యంగా అక్కడ పులపర్తి రామయ్య జనసేన అభ్యర్థిని పిఎస్సి చైర్మన్ చేశారు. అంటే పెద్దిరెడ్డి ఎంత ఇది చేసిన వ్యక్తి ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు అక్కడ. హోందాగా వివరించి బొత్స గారు అక్కడ ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి చక్కగా మాట్లాడుకోవటం, ఇది రాజకీయాల్లో అందరూ స్వాగతించాలి. మీరన్నట్టు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఇదే ట్రోల్ అవుతుంది, ఇలా కదా ఉండాల్సిందని చెప్పేసి. అంటే నాయకుడు అంటే ఎలా ఉండాలి, పార్టీలకు అతీతంగా. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఆయనకి మధ్య ఎటువంటి శత్రుత్వం లేదు, ఆయన పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూలోని విభేదిస్తాననేవాడు. కానీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్ పెట్టినా, ఎప్పుడు జగన్ గారి గురించి మాట్లాడినా, ఎక్కడ సభ నిర్వహించినా కూడా వెంటనే ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వైసీపీ నాయకులందరూ కూడా ఆయన విమర్శిస్తూ వస్తున్నారు. ఇదే బొత్స సత్యనారాయణ గారు అనేక విమర్శలు పవన్ కళ్యాణ్ గారి గురించి చేశారు. మరి ఇప్పుడు ఇదే బొత్స సత్యనారాయణ గారు నేరుగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి కరచాలనం చేయడం, ఆలింగనం చేయడం, దీన్ని ఎలా చూడాలంటారు? అంటే సామాజిక వర్గ పరంగా
ఎన్నికల్లో మీడియా ముందు ఒకలా ఉంటారు, మీడియా వెనక ఇంకోలా ఉంటారు అనుకోవచ్చా? అలా కాదు విజయ్ గారు. ఇక్కడ ఏంటంటే మీరు చెప్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇదే వ్యక్తి ఏదో గెస్ట్ రోల్ లాగా వచ్చి సినిమాల నుంచి వచ్చి రాజకీయాలంటే సక్సెస్ కారు అని అన్న వ్యక్తి బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేశారు. ఇట్లా గెస్ట్ లెక్చర్గా వచ్చి ఉంటే ఒక రోజు ఉంటే కుదరదు అన్నాడు. మరి ఆయన గెస్ట్ లెక్చర్ కాదు, శాశ్వతంగా అక్కడే ఉండిపోయాడు. ఆయన మనసు ఏమైనా మారింది అనుకోవచ్చా? అంటే అంతే కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇలా అవుతాడని, ఇంత ఎమర్జ్ అవుతాడని ఎవరు అనుకోలేదన్నట్టుగా జేడీ గారు కూడా అన్నాడు. ఇంత కసితో ఉంటాడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. 100% స్ట్రైక్ రేట్ సార్. ఈరోజు మహారాష్ట్ర ఎలక్షన్లో కూడా అతను ప్రభావితం చూపించాడంటే, దేశవ్యాప్తంగా పొలిటికల్ స్టార్గా ఎమర్జ్ అయ్యాడంటే సుదీర్ఘమైన ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మనం తక్కువ అంచనా వేసామనే భావన ఆయనలో ఉండుంటుంది. కాబట్టి ఇద్దరు గురించి ఇప్పుడు మాట్లాడుకున్నారు. ఎప్పుడు ఎవరు శాశ్వత మిత్రులు, శాశ్వత రాజకీయాలు ఉండరు. కాబట్టి వాళ్ళిద్దరు కలవడం అనేది ఒక మంచి చారిత్రాత్మకమైన విషయంగా మనం చెప్పాలి. అదే విషయం, మరొక విషయం కూడా చంద్ర శ్రీనివాస్ గారు, బొత్స గారు మొదటి నుంచి కూడా చిరంజీవి గారి కుటుంబానికి దగ్గరగా ఉంటారు, చాలా ఆప్తులుగా ఉంటారు. సో అందులో భాగంగానే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కలిశారనుకోవచ్చు, అంటే పాత సంబంధాలు ఉన్నాయనుకోవచ్చా? అంటే మొదటి నుంచి కూడా వాళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మెగా ఫ్యామిలీ బొత్స గారితో బాగానే సన్నిహితంగా ఉంటారు. ఎందుకంటే చాలా కీలకమైన పోస్టులు, భారీ పరిశ్రమ శాఖ చేశాడు, పీసీ అధ్యక్షుడిగా చేశారు, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాకపోతే వీళ్ళు రాజకీయ పార్టీ వచ్చేసరికి, ఇప్పుడు రాజకీయ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు ఫాలో ఎవరు భావజాలం వాళ్ళది. కాబట్టి ఆ లైన్లో వెళ్తారు తప్పితే, ఇప్పుడు ఆ లైన్లో ఉండి నేను పవన్ గారితో మాట్లాడకూడదంటే అది వ్యక్తిత్వం. అది వ్యక్తిత్వాన్ని నువ్వు కాదంటానికి ఎవరికి హక్కు లేదు. కాబట్టి అక్కడ పలకరింపు అనేది, అక్కడ ఏంటి అనేది ఒక హ్యూమన్ బీయింగ్, ఒక స్నేహపూర్వక వాతావరణంలో రాజకీయ పార్టీలు ఉండాలనే దానికి నిలువెత్తు నిదర్శనంగా మనం బొత్స గారిది పవన్ది సమావేశం మనం చూడాలి. అంటే ఒక కోణంలో చూస్తే హుందాగా వ్యవహరించాలి కాబట్టి ఇద్దరు నాయకులు అక్కడ పలకరించుకున్నారు, సంభాషించుకున్నారు, కాసేపు ముచ్చటించుకున్నారు, గౌరవంగా ఒకరినొకరు కరచాలనం చేసుకొని ఆలింగనం చేసుకున్నారు. ఇంకో కోణం చూస్తే దాన్ని ఎలా చూడాలంటారు? ఇంకో కోణం అంటే ఏమో భవిష్యత్తు మార్గం వేసుకున్నారేమో ఉందంటారా? ఏమో ఉండొచ్చు. రేపు ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం, విజయనగరం నుంచి చాలా కీలకమైన వ్యక్తి బొత్స గారికి ఒక మార్కు ఉంది. రేపు అది కనుక జనసేన వైపు మొగ్గితే ఇక జనసేన ఉత్తరాంధ్రలో చాలా కీలకంగా మారవచ్చు. మెయిన్ లీడర్ వచ్చినట్టు ఇటు తిరిగి తమ్మిరెడ్డి శివశంకర్ల గారు అంటారు, బొరిశెట్టి సత్య గారు, ఇప్పుడు మన పెందుర్తి పంచకల రమేష్, ఇటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. వీళ్ళతో పాటు ఈయన వస్తే ఇంకా బలం చేకూరుద్ది. కాలమే నిర్ణయించాలి. మరి చూద్దాం శ్రీనివాస్ గారు. ఇది చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నాడు. ఖచ్చితంగా ఇది ఒక రాజకీయాల్లో హుందాతనంగా ఉండడం కోసమే ఒకరొకరు ఎదురుపడితే గౌరవం కోసం ఇద్దరు కూడా పలకరించుకున్నారు, సంభాషించుకున్నారు. అందులో భాగంగానే జరిగింది. మరొక కోణం కూడా ఉంది. ఒకవేళ వచ్చినా కూడా బొత్స సత్యనారాయణ గారు జనసేన పార్టీలోకి వచ్చే అవకాశం కూడా లేదు అని చెప్పలేమని చెప్తున్నారు. మరి చూద్దాం రాజకీయాలు ఏ విధంగా మారేటువంటి అవకాశం ఉందో భవిష్యత్తులో. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.